ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో పోరు ఇంట్రెస్టింగ్గా మారింది. కేజ్రీవాల్ పర్వేష్ మధ్య విజయం దోబూచులాడుతోంది. తొలుత ఆధిక్యం ప్రదర్శించారు కేజ్రీవాల్, తర్వాత పర్వేష్ ఆధిక్యంలోకి వచ్చారు. 9 రౌండ్లు ముగిసేసరికి 1170 ఓట్ల వెనుకంజలో ఉన్నారు కేజ్రీవాల్. ఇంకా 4 రౌండ్లు మిగిలే ఉన్నాయి. ఆ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠంపై బీజేపీ జెండా ఎగరేసే దిశగా దూసుకెళ్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఢిల్లీలో పవర్లో లేమన్న లోటును ఈసారి తీర్చుకోనుంది. ప్రస్తుతం బీజేపీ మ్యాజిక్ ఫిగర్ను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 46 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉంది. ఆప్ కేవలం 24 స్థానాల్లో మాత్రమే ఉంది. కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్, కల్కాజీ నియోజకవర్గంలో అతిషి ఇద్దరు వెనుకంజలో ఉన్నారు. 3 పర్యాయాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెట్టిన హస్తిన ప్రజలు ఈసారి బీజేపీకి పట్టం కట్టేలా కనిపిస్తున్నారు. 1998 తర్వాత బీజేపీ ఢిల్లీలో సత్తా చాటడం ఇదే తొలిసారి. ఢిల్లీ ప్రజలు బీజేపీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మినట్టే కనిపిస్తోంది. ఢిల్లీలో ఆప్ సర్కార్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో బీజేపీ సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది. రైట్, ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీజేపీ సీనియర్ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న సోలంకి శ్రీనివాస్ గారు. సోలంకి శ్రీనివాస్ గారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఆ రోజు మనం ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ రోజు కూడా మాట్లాడుకున్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఆ రోజు కూడా ఉన్నారు. ఈరోజు అది కనిపిస్తోంది ఫలితాల రూపంలో. 27 ఏళ్ల తర్వాత మళ్ళీ ఢిల్లీలో కాషాయ జెండా రెపరెపలాడడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి సతీష్ గారు, మీరు చెప్పిన దాంట్లో నిజంగా కూడా మేము ఎగ్జిట్ పోల్ వచ్చిన రోజు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం, అంతకంటే ముందు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఎందుకంటే మేము గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాము. కేవలం టీవీల ముందు కూర్చొని ఏదో నేను బీజేపీ ప్రతినిధిని కాబట్టి బీజేపీ గెలుస్తుంది లేకపోతే కాంగ్రెస్ గెలవదు అనేటువంటి విమర్శలు చేయడం కాదు. గ్రౌండ్ రియాలిటీలో ఉన్నాం, అక్కడ ప్రచారంలో ఉన్నాం, గల్లీలు తిరిగినాం, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మైండ్ సెట్ని కొంతవరకు స్టడీ చేయగలిగినాం. సో దాన్ని బట్టి అర్థమైంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చారు, స్వచ్ఛమైనటువంటి పాలన అందిస్తాము, అవినీతి రహితమైనటువంటి పాలన అందిస్తాము, లేకపోతే అధికార దుర్వినియోగాన్ని అరికడతామనేటువంటి ఆ పిలుపు ఏదైతే ఉందో దానికి ఆకర్షితులైనటువంటి ఢిల్లీ ప్రజలు భారతీయ జనతా పార్టీ 2014 నుండి 2024 లేకపోతే ఇప్పటి వరకు అధికారంలో కేంద్రంలో ఉన్నా కూడా ఢిల్లీలో మాత్రం మాకు అధికారం ఇవ్వలేకపోయింది. అట్లా అని పోనీ మమ్మల్ని పూర్తిగా తిరస్కరించారంటే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి అన్ని సార్లు మేమే గెలుచుకున్నాం. సో ప్రజలు అక్కడ విఘ్నతను కనబర్చారు. ఏంటి, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి తీర్పును వాళ్ళు వెల్లడించారు. కానీ ఈసారి ఎన్నికల సందర్భంగా వాళ్ళ యొక్క ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ కావచ్చు, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా, అరవింద్ కేజ్రీవాల్ వీళ్ళందరూ వివిధ రకాలైనటువంటి అవినీతి కేసులను ఎదుర్కొంటూ జైళ్ల పాలు కావడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు హర్షించలేదు. అట్లా అని చెప్పేసి లిక్కర్ స్కామ్స్ ప్రస్తావించారు కాబట్టి అన్నా హజారే అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టడానికి, కేజ్రీవాల్ రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఆ అన్నా హజారే, ఆయన ఉద్యమం అన్ని. ఆయన కూడా కేజ్రీవాల్ చూస్తూ అన్నా హజారే వ్యాఖ్యలు కూడా అంటే అధికార దాహం వల్ల కేజ్రీవాల్ ఓడిపోయారు అన్నది. అయితే ఈ అన్నా హజారే గారు గతంలో కూడా ఏది ఢిల్లీకి సంబంధించినటువంటి లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు అప్పుడేమన్నారంటే, నువ్వు ఏదైతే సిద్ధాంతం అన్నావో, నువ్వు ఏదైతే ఢిల్లీ ప్రజలకు అందిస్తా అనేటువంటి వాగ్దానాలు చేసినావో వాటిని నువ్వు పూర్తిగా పక్కన పడేసేటువంటి ప్రమాదంలో ఉన్నావు. అది కాకుండా నిజంగా నువ్వు ఢిల్లీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చే దిశగా వెళ్ళు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ని జరిగినటువంటి మాట వాస్తవమే, దాని నుండి నువ్వు తప్పులను నేర్చుకొని ముందడుగు వేయాలనేటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది వాళ్ళు గతంలో. లేకపోతే నువ్వు ఓటమి మూట కడతావని అన్నా హజారే గారు గత దాదాపుగా నాకు తెలిసి 2 ఏళ్ల కిందటనే వాళ్ళు చెప్పారు. అవే ఫలితాలు ఈరోజు వస్తున్నాయి. ఒకటి సతీష్ గారు, వారు చెప్పిన దాన్ని అంటే ఈరోజు బీజేపీ గెలిచింది కాబట్టి నేను సంకల్ప గుద్దుకొని చెప్పట్లేదు, కానీ వాస్తవం చెప్తున్నా. మీ మీద అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు లేకపోతే మీ మీద ఏదైనా ఒక ఆరోపణ వచ్చినప్పుడు కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత అయితే నాకుంది కదా. అంటే నేను ఆరోపించాను, నేను మీ మీద చేసినటువంటి ఆరోపణ నిరూపించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. నేను ఈ తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. నా మీద ఆరోపణలు చేసి చేతులు కడిగేసుకుంటా అంటే కూడా కరెక్ట్ కాదు. ఆరోపణలు వచ్చినాయి కదా వాడే నిరూపిస్తాడులే అనుకొని మీరు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ మా పార్టీకి సంబంధించి మేము మీ మీద వచ్చినటువంటి ఆరోపణను నిరూపించే దిశగా అన్ని రుజువులను బయట పెట్టినాం. వేరే అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, లేకపోతే తాను బీజేపీ మీద చేసినటువంటి ఆరోపణలు, నిన్న కూడా ఒక ఆరోపణ చేశారు,
మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని వాళ్ళు చేసిన వెంటనే బీజేపీ ఇమీడియట్ గా రెస్పాండ్ అయింది. ఎల్జీకి ఒక లేఖ ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి విమర్శల మీద నిజానిజాలను నిగ్గుదేల్చాలని చెప్పేసి మేము నిన్న ఎల్జీ గారిని కలవడం, ఎల్జీ ఏసీబీకి లేఖ రాయడం అదంతా నడుస్తూనే ఉంది. సో మీరు కేవలం ఎన్నికల ఓట్ల కోసం, ఎన్నికల్లో సానుభూతిని పొందడం కోసము ఏదో ఒక ఆరోపణలు చేసేయడము, చేతులు దులిపేసుకుంటాం అనేటువంటిది అయితే అది సరైనటువంటి పద్ధతి కాదనేటువంటిది అన్నా హజారే గారి మాటల్లో తెలిసింది. అది వాస్తవం కూడా. నేను ఈరోజు బీజేపీ గెలుస్తుంది కాబట్టి ఈ రకంగా మాట్లాడట్లేదు. వాస్తవాలు కూడా అవే జరిగిన ఈ దాదాపుగా ఈ 10 ఏళ్లలో. సో అరవింద్ కేజ్రీవాల్ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటిని తుంగలో దొక్కిన సందర్భంలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపారు. అట్లా అని చెప్పేసి వాళ్ళు ఏమైనా అభివృద్ధికో లేకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వలేదా అంటే అన్ని రకాలు ఇచ్చిరు. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాననే ఏదైనా ఒక పార్టీకి ఓటేస్తారనేటువంటిది అది తప్పు. నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్తా సతీష్ గారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినప్పటికీ 11 సీట్లకే పరిమితమయ్యారు. అంటే వాళ్ళు ఏం సంక్షేమ పథకాలు ఇవ్వలేదా అంటే ఇచ్చారు. ఇవ్వలేదని మనం అనడానికి కూడా లేదు. లేదా ఇక్కడ ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో తెలంగాణలో కేసీఆర్ గారు 2014 నుండి 2020 ఎన్నో ఇచ్చారు. అయితే జనాలు నీకు ఓటేస్తారా అంటే నువ్వు కేవలం నువ్వు ఇచ్చేటువంటి అభివృద్ధికో సంక్షేమానికి కేవలం వాటికే చేయరు. నీ యొక్క యాటిట్యూడ్, నీ యొక్క బిహేవియర్ ను కూడా, నీ యొక్క అప్రోచ్ ని కూడా పబ్లిక్ దాన్ని చూస్తారు. అదే కదా కేసీఆర్ గారికి ఇక్కడ వచ్చినటువంటి పెద్ద దెబ్బనే అది. ప్రజలకు అందుబాటులో లేకపోవడం, ఎమ్మెల్యేలను పట్టించుకోకపోవడం, మంత్రులను కనీసం దరిదాపులోకి రానియకపోవడం, ఇవన్నీ కూడా ప్రజలు వాటిని అన్ని పరిగణలోకి తీసుకుంటారు. దాని ఆధారంగానే ఓట్లేస్తారు అనేటువంటిది ఇక్కడ కూడా స్పష్టంగా అర్థమైనట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అంటే సోలంకి శ్రీనివాస్ గారు, మనం చూసాం మొన్న లోక్సభ ఎన్నికల్లో మీకు ఎదురైన ఫలితాలతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ చాలా మంది కొంచెం షాక్ తిన్నారు. రెండోది, తర్వాత ఎన్డీఏగా మీరు అధికారంలోకి వచ్చారు. ఇమీడియట్గా జరిగిన హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, జార్ఖండ్లో అయితే ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వచ్చారు. అంటే ఈ ఊపు ఎంతవరకు భారతీయ జనతా పార్టీకి ప్లస్ కాబోతుంది? దీని ఇంపాక్ట్తో మీరు భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది? ఒకటి సతీష్ గారు, మీరు చెప్పిన దాన్ని అయితే మనం ఏకీభవించాలి. 2014లో మాకంటూ కొంత జలకు కలిగినటువంటి మాట వాస్తవం. సో ఒక రక 2024 ప్రజలు మమ్మల్ని కొద్దిగా ఏమంటారు అంటే ఒక అలర్ట్ చేసిరేమో అనేటువంటిది అయితే అనుకోవచ్చు. అంటే మీ ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సరి చేసుకోమని ప్రజలు మాకు ఒక చిన్న జలక్ ఇచ్చారు. దాని నుండి మేము అంటే దాని ఆధారంగానే మనం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దీంట్లో ఒకటి, మీరు ఏ ఎన్నికలైనా కూడా భారతీయ జనతా పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంట్ ఎన్నికల వరకు ప్రతి దాన్ని 100% తన యొక్క శక్తియుక్తుల్ని దారబోస్తాము. మాకు సంబంధించినటువంటి ఒక వార్డు మెంబర్ కావచ్చు, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే ఎవరు పోటీ చేసినా కూడా మేము గెలవడానికే ప్రయత్నం చేస్తాము. దాంట్లో ఎటువంటి అనుమానాలు లేవు. మా పార్టీకి సంబంధించినటువంటి కింది స్థాయి బూత్ స్థాయి కార్యకర్త కాడి నుంచి అగ్రనేతగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుల వరకు అందరం పనిచేస్తాం. దాంట్లో ఏం లేదు. అయితే ఎక్కడైతే విజయం వచ్చినంత మాత్రాన ఉప్పొంగిపోము, ఒకవేళ ఓటమి వచ్చినంత మాత్రాన కుంగిపోము అనేటువంటిది మా పార్టీ మాకు నేర్పించేటువంటి విధానం కావచ్చు, సిద్ధాంతం కావచ్చు. మేము రాబోయే రోజులలో కూడా ఈ దేశ ప్రజలకు మేము గతంలో ఇచ్చినటువంటి మేము గతంలో చేసినటువంటి మంచి కావచ్చు, ఇంకా చేయబోయేటువంటి మంచి పనులను వాళ్ళకు అందించాలి. ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలి. ఈ దేశంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఈ దేశంలో ఒక జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ఈ దేశంలో ముందడుగు వేయాలనేటువంటి ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. అంటే సోలంకి శ్రీనివాస్ గారు ఇందాక కేంద్ర మంత్రి అలాగే మీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక కామెంట్ చేశారు, త్వరలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి, మీరు మాకు మద్దతు తెలపాలి, మేధావర్గం ఢిల్లీలో మద్దతు తెలిపిందని. అంటే అసెంబ్లీ స్థానాలు 8 గెలుచుకున్న మీరు లోక్సభ స్థానాలు కూడా 8 గెలుచుకున్న పరిస్థితి. అంటే 8 లోక్సభ స్థానాలు గెలుచుకున్న పార్టీ అసెంబ్లీ స్థానాలకు వచ్చేసరికి అదే 8కి పరిమితం అవటం. 27 ఏళ్ల తర్వాత తిరిగి ఢిల్లీని గెలిచిన భారతీయ జనతా పార్టీకి ఇక్కడ అధికారం వస్తుందా? పార్టీలో ఉన్న అంతర్గత అంశాలు, అలాగే పార్టీ అవకాశాలను అందిపుచ్చుకోకపోవటం, ఇంకా వెనకబడుతుండడం. సార్ ఒకటి సతీష్ గారు, దీంతో మీరు ఎలాంటి పాఠాలు నేర్చుకుంటున్నారు? ఈ 3 ఎన్నికల్ని మీరు మళ్ళీ గెలవటం అంటే ఒక రకంగా మీరు బౌన్స్ బ్యాకే కదా. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ బౌన్స్ బ్యాక్. అవును. అయితే ఒక చిన్న కరెక్షన్, మీరు పార్లమెంట్ గెలిచిన తర్వాత అసెంబ్లీ గెలవలేము. అసెంబ్లీలో 8 స్థానాలు గెలిచిన తర్వాత పార్లమెంట్ లో 8 స్థానాలు గెలిచినాం. అంటే మాకు రిజల్ట్ మెరుగైనటువంటి రిజల్ట్ వచ్చింది. మేము 119 స్థానాలకు పోటీ చేసి 8 సీట్లే గెలిచినాము. ఇక్కడ 17 స్థానాలకు పోటీ చేసి 8 సీట్లు గెలిచినాం. సో మాకు రిజల్ట్ అనేటువంటి మంచిగా వచ్చింది. ప్రజలు మాకు ఒక దారిని చూపించారు. అరే మీరు కరెక్ట్ గా పని చేస్తే ఈ రాష్ట్రంలో మీరు ఆల్టర్నేటివ్ పార్టీగా రూపొందుతారు అనేటువంటి ఒక మెసేజ్ ని మాకు ఇచ్చారు. ఆ తర్వాత ఇమీడియట్ గా వస్తున్నటువంటి ఎలక్షన్స్, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఇవేమో ఎమ్మెల్సీ గెలిచారు,
అవును, లాస్ట్ టైం మా రామచంద్రరావు గారు గెలిచారు. సో ఆ లెక్కను చూసుకుంటే, చరిత్రను చూసుకుంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపుగా 85లో 83 అనుకుంటా 8 ఆ రోజు ఉన్నటువంటి 8 ఏమంటారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 8కి 8 బీజేపీ గెలిచింది ఆ రోజు. అంటే ఈ మేధావి వర్గం, తెలంగాణలో ఈ మేధావి వర్గం కావచ్చు, చదువుకున్నటువంటి విద్యార్థులు కావచ్చు, వీళ్ళు బీజేపీని కొంత ఆదరిస్తారు. ఇవే ఆ ఫలితాలను ఆధారంగా తీసుకొని ఈ జరుగుతున్నటువంటి ఈ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలనేటువంటి దిశగా మేము ప్రణాళికను రూపొందిస్తున్నాం. తద్వారా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఆల్టర్నేటివ్ పార్టీగా తెలంగాణలో రూపొందించాలి. తెలంగాణ ఏవైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో అవి నెరవేరాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో మేము ముందడుగేస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీలంకి శ్రీనివాస్ గారు. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఢిల్లీ ఎన్నికల ఫలితాలు, దానికి సంబంధించిన విశ్లేషణ కొనసాగుతుంది.